ఈ వీడియోను మీకు సమర్పిస్తున్నవారు పాములకు రెండు నాలుకలు ఎలా ఏర్పడ్డాయి? అది సహజ స్వభావమా లేక శాప ఫలితమా? ఈ సంఘటనలో దాగి ఉన్న ధర్మబోధ ఏంటి? అహంకారం, దురాశ ఇవి జీవికి ఎలా నష్టం కలిగిస్తాయి? ఇలాంటి ప్రశ్నలన్నింటితో సాగే అనగనగలోని నేటి దివ్య కథనమే అమృత మోహం అపరాధ ఫలం, నాగుల నాలుకలపై దర్భ శాపం. ఈ కథనం భాగవత పురాణంలోని గరుడ నాగవృత్తాంతాల ఆధారం. సత్యయుగం చివరి భాగం నుండి త్రేతాయుగం ఆరంభం వరకు జరిగినట్లుగా నాగుల ఉత్పత్తి, గరుడ అమృత కథ సాగినా ఈ కథ ఒక యుగానికి మాత్రమే కాదు, ప్రతి కాలంలోనూ జరిగే లోభం, అసూయ, తొందరపాటు వంటి గుణాల ఫలితాన్ని తెలియజేసే నిత్య సత్యం. అనగనగా అలనాడు తన తల్లి వినత దాస్యాన్ని తొలగించేందుకు గరుత్మంతుడు అమృత కలశాన్ని తీసుకువచ్చే సమయం. ఆకాశాన్ని చీల్చుకుంటూ వేగానికి రూపంగా గరుడు అమృతాన్ని అందుకున్నాడు. ఆ సమయంలో మార్గమధ్యంలో ఇంద్రుడు ప్రత్యక్షమయ్యాడు. గరుడు దృఢంగా చెబుతాడు, ఈ అమృతం నా కోసం కాదు ఇంద్ర, నా తల్లి విముక్తి కోసం అంటాడు. గరుడ, అమృతం సర్వులకు కాదు, దాన్ని నాగులకు ఇస్తే లోక సమతుల్యత దెబ్బతింటుంది అంటూ హెచ్చరిస్తాడు ఇంద్రుడు. ఆ సమయంలో గరుడు, ఇంద్రదేవా, నాకు కాని నాగులకు కాని అమృతం అవసరం లేదు. వారి చేతుల్లో క్షణం మాత్రమే ఉంచుతాను. ఆ తరువాత వెంటనే నువ్వు తీసుకుపో ఇంద్రదేవా. ఇందుకు నేను హామీ ఇస్తున్నాను. నా తల్లి దాస్యం తొలగిపోవడమే నా కోరిక, ఇదే నా లక్ష్యం అంటూ విన్నవిస్తాడు గరుడు. ఇందులకు ఇంద్రుడు అంగీకరిస్తాడు. గరుడు నాగుల ముందుకు వచ్చాడు. ఆ సమయంలో నాగులు ఆతృతగా ఎదురుచూస్తూ ఉన్నాయి. ఆహా, అమృతం అమృతం అంటూ. ఇదిగో, కాని ముందుగా పవిత్రంగా స్నానం చేసిరండి, శుద్ధి లేకుండా ఈ అమృతాన్ని సేవించకూడదు అని గరుడు నిబంధన విధిస్తాడు. నాగులు ఒకరికొకరు చూసుకుని వెంటనే స్నానానికి వెళ్ళిపోతారు. లోభముతో లేచె మనసు, లాలసతో పరిగెత్తె జీవితం, వివేకం వెనుకబడగా విధి ముందుకు నడిపే గమనం. అంతలో ఇంద్రుడు వచ్చి అమృత కలశాన్ని తీసుకువెళ్ళిపోతాడు. స్నానం చేసి వచ్చిన నాగులకు అమృతం కనిపించదు. అయ్యో, ఎక్కడకు పోయింది అమృతం అంటూ ఆందోళన చెందుతాయి నాగులు. చుట్టూ వెతుకుతారు. అక్కడ కేవలం దర్భగడ్డి మాత్రమే కనిపించింది. అంతలో ఒక నాగు, కలశం ఇక్కడే కదా ఉంచారు, బహుశా అమృతం చుక్కలు ఈ దర్భపై పడి ఉండవచ్చునేమో అంటూ తీవ్రంగా వెతుకుతారు. అయితే మరి ఆలస్యం ఎందుకు? వెంటనే ఇంకా పరిశీలనగా ఆ దర్భలపై పడే ఉండవచ్చు అంటూ చప్పరిద్దామని ముందుకు వంగుతారు. కొంచెమైనా మధురం, జీవనం ధన్యం, అందుకే అంటూ ఆతృతగా చప్పరించేందుకు ఆ దర్భలపై నాలుక పెట్టి చప్పరించడం ప్రారంభించాయి నాగులు. లోభాన్నాశం అవాప్నోతి తస్మాత్ లోభం వివర్జయేత్. నాగులు ఒక్కొక్కటిగా దర్భను నాలుకతో నాకడం ప్రారంభించాయి. అయితే దర్భగడ్డి అత్యంత పదునైనది. ఆ సమయంలో అయ్యో, ఇదేమిటి? దర్భ యొక్క కఠిన స్పర్శతో నాలుకలు ఒక్కసారిగా రెండు భాగాలుగా చీలిపోయాయి. నాలుక చీలిన బాధతో నాగులు విలవెల్లాడిపోయాయి. అమృతం కోసం పరిగెత్తి తమ స్వరూపాన్నే కోల్పోయాం. నాగులకు నాయకుడు విషాదంతో చెబుతాడు, నాగులారా, అమృతం కోసం పరుగులెత్తి మన స్వరూపాన్నే కోల్పోయాం. ఇది మన లోభానికి ఫలితం అంటూ విలపిస్తాడు. అప్పుడు ఆకాశంలో గరుడు దర్శనమిచ్చాడు. నాగులారా, అమృతం పొందే అర్హత శుద్ధిలో ఉంటుంది, లోభంతో కాదు. మీరు తొందరపడ్డారు, ఫలితాన్ని అనుభవిస్తున్నారు అంటాడు గరుడు. అలా ఆ రోజు నుంచి నాగుల నాలుకలు ద్విఖండితంగా మారిపోయాయి. అవి వాసనను గ్రహించే శక్తిగా మారినా ఆ గాయం వారికి ఒక నిత్య స్మరణగా నిలిచిపోయింది. అందుకే ఆనాటి నుండి నాలుకలు నాగులకు రెండుగా చీలిపోయాయి. ఇది అమృత మోహం అపరాధ ఫలం, నాగుల నాలుకలపై దర్భ శాపం. ఈ కథనం మనకిచ్చే సామాజిక సందేశం ఒక్కటే. అమృతం కోసం ఆశపడ్డ నాగులు చివరకు నాలుకే రెండుగా చీలినట్లుగానే లోభం, తొందరపాటు, అవివేకం అన్నవి మనిషి స్వరూపాన్నే దెబ్బతీస్తాయని, జీవితంలో అవకాశాలు వచ్చినప్పుడు సహనం, వివేకం అవసరమని, తక్షణ ఫలితం కోసం పరిగెత్తితే శాశ్వత నష్టం కలుగుతుందని, ఇలా
ప్రతినిత్యం ఓ పురాణ కథనం, సూటిగా స్ఫూర్తిమంతంగా సామాజిక సందేశంగా, ధర్మం చెప్పే కథల సవ్వడి, జ్ఞానం చెలరేగే కథన ఒరవడి, మన ఆలోచనలకు ఆహారంగా, మనకు దారి చూపే మార్గదర్శనంగా, ప్రతి ఉదయం ఊరటనిచ్చే ఊసులు, మనసుకు మాధుర్యమిచ్చే మాటలతో మళ్ళీ రేపు ఉదయం కలుద్దాం అనగనగా అంటూ